చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పెడుతున్నాను. అది కూడా 4 నెలల తర్వాత. మీకు చెప్పినట్టు ముందుగా షార్ట్ వీడియోలో చెప్పాను కదా! అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. రీజన్ ఏంటో చెప్దామని చెప్పేసి. ఇంట్లో పిల్లలున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉంటాము. అయినా సరే వాళ్ళు తగిలించుకుంటూనే ఉంటారు దెబ్బలు. ఒకరోజు ఈవినింగ్ టైంలో ఐస్ క్రీమ్ బండి వస్తుందని చెప్పేసి నేను, మా బాబు, మా పాప ముగ్గురం కలిసి రోడ్డు కిందకైతే వెళ్తున్నాము. అప్పుడే పాప కాళ్ళకు షూస్ ఉండడం వల్ల రాయి కాళ్ళ కింద పడి జారి మొత్తం కింద పడిపోయింది రోడ్డు మీద. దానివల్ల దెబ్బ అయితే తగిలింది పాపకు. నేను అప్పుడు అది గమనించలేదు. ఆమె మధ్యాహ్నం నిద్రపోయి సాయంత్రం లేచేటప్పటికి అంటే నార్మల్గానే ఉంది పాప, కానీ పెద్ద గుడప అయితే కట్టింది, బొప్పిలాగా కట్టింది తల దగ్గర వెనకాల భాగంలో. పని నుంచి మా హస్బెండ్ ఇంటికి రాగానే పాపకు ఇట్లా అయిందని చెప్పేసి చూపించిన. ఒకసారి వామిటింగ్ అయిందని కూడా చెప్పిన ఆయనకు. ఇంకా ఆయన సరే హాస్పిటల్కి అయితే వెళ్దాము అని చెప్పేసి అన్నాడు. కొల్లాపూర్లో చిన్నపిల్లల హాస్పిటల్ నాకు తెలిసినంత వరకు అయితే 2 ఉంటాయి. అందులో ఒకటి అమ్మ హాస్పిటల్. అక్కడికైతే వెళ్ళాము మేము. డాక్టర్ వచ్చేసి ఏం కాలేదమ్మా, వన్ టైమే కదా వామిటింగ్, ఏం ప్రాబ్లం లేదు, పాప అయితే 100% బాగానే ఉంది అని చెప్పైతే అన్నాడు. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉంటే నగర్ కర్నూలు హాస్పిటల్లో స్కానింగ్ అయితే తీయించండి అమ్మా అని అయితే చెప్పిండు. పాపకు నొప్పి తగ్గడానికి మందులు, ఆయింట్మెంట్ అయితే ఇచ్చిండు డాక్టర్ అయితే. మోస్ట్లీ పిల్లలకు స్కానింగ్ ఎందుకు వద్దంటారంటే తలకు అక్కడ రేడియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లలు కదా తట్టుకోలేరు అని చెప్పేసి డాక్టర్ అయితే వద్దు, ఏం ప్రాబ్లం లేదు, ఏదైనా సీరియస్గా ఉంటేనే చూపించండి అయితే అన్నాడు. కానీ మాకు డౌట్ ఉండి హాస్పిటల్కి అయితే వెళ్ళినాము నాగర్ కర్నూలు. కానీ పాప ఏంటంటే నా ఒళ్ళో పడుకుంటుంది, కానీ అక్కడ స్కానింగ్ బెడ్ పైన పడుకోబెట్టంగానే మళ్ళీ లేస్తుంది ఊరుకనే. అంటే భయపడుతుంది, కొత్త కదా అదేదో అని చెప్పేసి భయపడుతుంది ఆ స్కానింగ్ మిషన్ మీద పడుకోబెట్టంగానే. పొద్దున్న 8కో 9కో అయితే బయలుదేరినాం ఇంటి నుంచి. అక్కడ ఓపీ రాయించుకొని వెయిట్ చేసి మళ్ళీ మేము టిఫిన్ తిని అట్లానే పిల్లల్ని చూసుకొని అప్పుడు పిల్లల డాక్టర్ ఒక 10 o'clock అట్లా వచ్చినాక ఆయన కూడా అంటే పేపర్ రాసిస్తారు కదా చిట్టి, అది తీసుకొని స్కానింగ్ రూమ్లోకి వెళ్ళేసరికి పాప ఏమో ఇట్లా చేస్తుందో. అసలు మొత్తం 5-6 సార్లు అయితే స్కానింగ్ రూమ్లోకి వెళ్ళడము మళ్ళీ బయటికి రావడము ఇదే జరుగుతున్నది. అస్సలు పడుకుంటలేదు పాప స్కానింగ్ తీద్దామంటే. ఇంకా డాక్టర్ అయితే ఒకటే చెప్పిండు, ఫ్యూచర్లో పాప కొంచెం పెద్దగా అయినాకైతే తీయిద్దాము, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటలే కదా ఫ్రీగానే ఉంటుంది, పాప కొంచెం పెద్దగా అయితే అన్నీ అర్థం చేసుకుంటుంది కదా, అప్పుడైతే మన మాట వింటుంది, ఎట్లా అంటే అట్లా, అప్పుడు స్కానింగ్ తీస్తే మీకు కూడా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నాడు. ఇంకా మేము మొత్తం అన్ని పనులు చేసుకొని బస్సు ఎక్కి ఇంటికి బయలుదేరేసరికి 6 గంటలు అయింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పాపకు మెడిసిన్స్ వాడుతూ ఒక 2 రోజులకు ఆ వాపు అనేది తక్కువ అయింది. ఇంకా పాప అయితే నార్మల్గానే ఆడుకుంటూనే ఉన్నది. అంటే కొంచెం డల్గా ఉండడం అట్లయితే ఏం లేకుండా నార్మల్గా యాక్టివ్గానే ఆడుకుంటున్నది కాబట్టి కొంచెం టెన్షన్ అయితే లేకుండే. మళ్ళీ ఒక 10-15 డేస్కి అనుకుంటా పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు. వాళ్ళ చెల్లెల్ని కుర్చీ మీద కూర్చోబెట్టి ఆ చైర్ ఉంటుంది ఒకటి మా ఇంట్లో, దాన్ని రౌండ్గా తిప్పుకుంటూ వాడు కింద అయితే పడిపోయిండు. గట్టిగా కాలుకు దెబ్బ అయితే తగిలింది. అయితే నార్మల్గా ఎప్పట్లాగానే కింద పడుతూనే ఉంటారు కదా పిల్లలు అనుకుంటే చాలా గట్టిగా ఏడుస్తున్నాడు, అసలు నడవలేకపోతున్నాడు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. డాక్టర్ అయితే ఈసారి అయితే యాపిల్ హాస్పిటల్ ఉంటుంది, చిన్నపిల్లల హాస్పిటలే, అందులోకి అయితే తీసుకెళ్ళినాము. డాక్టర్ వచ్చేసి ఏం లేదమ్మా, పైన చర్మం వరకే తగిలింది, వాపు అయితే వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు, ఆయింట్మెంట్ టాబ్లెట్లు ఇస్తా అని చెప్తే వాడు లిటరల్గా ఒక 10 రోజులు అసలు నడవలేకపోయిండు. ఏం చేసినా మేము ఎత్తుకెళ్ళి తీసుకురావడమే సరిపోయింది. ఇట్లాంటి టెన్షన్స్ అన్నీ పెట్టుకుని థైరాయిడ్ టాబ్లెట్స్ అయితే వేసుకోవడం మర్చిపోయినా. దానివల్ల ఏమైందంటే మొత్తం డిప్రెషన్ లాగా అయిపోయి అసలు తలనొప్పి, బాడీ పెయిన్స్, బద్ధకంగా ఉండడం, ఏం పని చేయాలన్నా ఇట్లా అయితే అయిపోయింది. ఇంకా దానివల్ల ఫీవర్ వచ్చింది నాకు. టాబ్లెట్స్ వాడకపోవడం వల్ల కొంచెంగా వెయిట్ అయితే పెరుగుతున్నట్టు నాకే అనిపించింది. ఇంకా వెంటనే నాకు అర్థమైంది థైరాయిడ్ టాబ్లెట్స్ మానేసిన కాబట్టి ఇలా అవుతుంది అని చెప్పేసి. ఇంకా నేనైతే మా వారితో ఎట్లాగో నేను వాడుతున్న టాబ్లెట్ల ఎంజీ నాకైతే తెలుసు, నేను 25 mg అయితే వాడుతున్నాను, అదైతే తెప్పించుకున్నాను. ఇంకా టాబ్లెట్స్ అయితే వాడుతూ ఉన్నాను. కానీ ఇంకా టెన్షన్స్, పిల్లలను చూసుకోవడం, దీనివల్ల అస్సలు వీడియోస్ అయితే కుదరలేదు.
మా అక్క చెప్తానే ఉంటుంది, మా పెద్దమ్మ కూతురు ఉంటుంది. ఇద్దరము ఒకసారి అనుకొని వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేసినాం. కానీ నువ్వు పెట్టు, సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు కదా, ఎందుకు ఆఫ్ చేసినావు అని అయితే చెప్పింది. కానీ నాకు అస్సలు ఓపిక లేదు ఒంట్లో, అసలు ఇంట్రెస్టే రావడం లేదు వీడియోస్ పెట్టడంలో. అంటే ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ వేయాలి, ఇవన్నీ ఈ టెన్షన్లలో మళ్ళీ ఇంకో టెన్షన్ అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది వీడియోస్కి. ఇంత పెద్ద గ్యాప్ తర్వాత మళ్ళీ ఎందుకు డైరెక్ట్గా లాంగ్ వీడియో పెడదాము అని చెప్పేసి ఒక 2-3 షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను. ఆ తర్వాత 4 months తర్వాత ఇదే నా లాంగ్ వీడియో. ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వీడియోస్కి అయితే గ్యాప్ ఇవ్వాలనుకోవట్లేదు, అన్నిటినీ మేనేజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక 1-2 days గ్యాప్ వచ్చినా సరే కానీ కంపల్సరీ కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎలాంటి పెద్ద పెద్ద లాంగ్ గ్యాప్స్ రాకూడదని నేను కూడా కోరుకుంటున్నాను, ఎట్లాంటి సిచ్యువేషన్ల వల్లనైనా సరే. అలాగే ముందు లాంగ్ వీడియోస్లలో అయితే మా పాప బర్త్డే వీడియో కూడా వస్తుంది. కంపల్సరీ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే టైం వరకు అయితే మా పాపది బర్త్డే అయితే అయిపోయింది. వీడియో షూట్ చేసి పెట్టుకున్నాను అప్లోడ్ చేయడానికి అని చెప్పేసి. అదైతే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. వీడియోలోకి వచ్చేస్తే పొద్దున ఇంకా మిగతా పనులన్నీ పూర్తి చేసుకున్నాక ఇంట్లో ఈరోజు వచ్చేసి సాంబార్ అయితే చేసినాను. చాలా రోజుల తర్వాత అయితే వండుకున్నాం సాంబార్, ఎప్పుడు పప్పే ఏం తింటాము అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత మధ్యాహ్నం బట్టలు ఉతికేసిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో ఎలక అయితే వచ్చింది మా ఇంట్లోకు. దాన్ని బయటికి వెళ్ళగొట్టి ఇంకా బట్టలు ఆరేసుకొని ఆ తర్వాత మధ్యాహ్నం ఒక 2 అట్లా అన్నం తినేసి ఇంకా కొన్ని బట్టలు అయితే కుట్టుకునేది ఉండే, కొన్ని ఇంకా చిన్న చిన్న రిపేర్లు ఉంటే అవి కట్ చేసుకొని కుట్టుకుందామని చెప్పేసి ఇక్కడ బట్టలు అయితే కట్ చేసుకుంటున్నాను. కొన్నిటికి అస్తరు ఉన్నాయి, కొన్నిటి చినిగిపోయిన శారీస్ ఉన్నాయి. అవన్నీ ఎట్లనైనా రిపేర్ చేసి వేస్ట్ అవ్వకుండా డ్రెస్సులు అయితే కుట్టుకుందామని ఎట్లాగో మెషిన్ నేర్చుకుంటున్నాను కదా, నా డ్రెస్సులు అయితే నేను కుట్టుకోగలుగుతున్నా, పాపకు కూడా బట్టలు అయితే కుడుతున్నాను. అందుకని ఇక్కడ చిన్నగా చినిగిపోయింది కదా, ఇంకా అక్కడనే మొత్తం కట్ చేసి శారీని నేను డ్రెస్ అయితే కుట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. పింక్ కలర్ అస్తర్ బట్ట అయితే తెచ్చుకొని వీడియోస్ కంటిన్యూస్గా పెడితే ఏమవుతుందంటే లాంగ్ వీడియోస్లల్లో ఇంటి దగ్గరనే ఉంటాం కాబట్టి కొత్తగా ఏం అప్లోడ్ చేయలేము, దానివల్ల వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి. షార్ట్ వీడియోలలో అయితే నాకు నచ్చిన తెలిసిన చిన్న చిన్న రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంతేనండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం.